హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇంటి విందు. ఈరోజు మీ ముందుకి మంచి వీడియోతో వచ్చేసానండి. అవే కజ్జికాయలు చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మీ ఇంట్లో కూడా ఈ సంక్రాంతి స్పెషల్గా కజ్జికాయల రెసిపీని చేసుకోండి. చాలా ఈజీ మెథడ్లో కజ్జికాయల పీటతో ఎలా వేస్తున్నానో చూడండి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నాను 3 టేబుల్ స్పూన్ వరకు. అందులోనే జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను. జీడిపప్పులు రంగు మారిన తర్వాత ఇందులోనే కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇందులోనే 1 కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను. పైనుంచి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పైనుంచి యాలకుల పొడిని తీసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని జల్లించుకోవాలి. మనం పిండిని జల్లించుకోవడం వలన సాఫ్ట్గా వస్తాయి కజ్జికాయలు అనేవి. చూసారు కదా, ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నేను 2 టేబుల్ స్పూన్లకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటినంతా కలిపేసుకోవాలి. మనం ఈ పిండిని చపాతీ పిండి మాదిరిలా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చపాతీ పిండి మాదిరిగా ఒకటేసారి వాటర్ని పోసుకుంటే పిండి అనేది మెత్తగా అవుతుంది. జాగ్రత్తగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు దీనిపైన ఒక కప్ని కప్పేస్తున్నానండి. ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకొని చూడండి. ఇప్పుడు పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చపాతీ చేసుకోవడానికి ఫస్ట్ పిండిని కొంచెం చల్లుకుంటున్నాను. మనం ఇంట్లో చపాతీ ఎంత సైజ్ చేస్తామో అంత పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటూ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ కజ్జికాయల పీటను తీసుకుంటున్నానండి. నేను ముందే దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేశాను. ఇప్పుడు చపాతీని దీనిపైన ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది మనం ఇందులో 1 కప్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను. ఎడ్జెస్ ఉన్న చపాతీ అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ప్రెస్ చేసి తీస్తే మన కజ్జికాయలు రెడీ అయిపోయాయి. చూసారు కదండి, ఈ విధంగా మెల్లగా తీసేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకున్నాను. హీట్ అయిన ఆయిల్లో ఒకదానికొకటి అతుక్కోకుండా వేసేసుకోవాలి మనం నెమ్మదిగా. కొంచెం కాలిన తర్వాత మళ్ళీ సెకండ్ వైపు ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. కజ్జికాయలు అనేవి ఆయిల్లో ఎక్కువసేపు డీప్ ఫ్రై చేసుకోవద్దండి, ఎందుకంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఈ సంక్రాంతికి మీ ఇంట్లో చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.